యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. యుఎస్ఏకి చెందిన ఒక F-15 ఫైటర్ జెట్ ఇరాన్లో కూలిపోయింది. ఆ జెట్ నడుపుతున్న ఇద్దరు పైలట్స్ ఫ్లైట్ క్రాష్ అవ్వక ముందే ఎజెక్ట్ అయ్యి పారాషూట్ల ద్వారా ఇరాన్లో ల్యాండ్ అయ్యారు. అలా ల్యాండ్ అయిన ఇద్దరు పైలట్స్ ని శత్రు దేశమైన ఇరాన్ నుంచి యుఎస్ఏ సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేసింది. ఇద్దరిని సేఫ్ గా ఇరాన్ నుంచి బయటికి తెచ్చి కాపాడగలిగింది. ఆ రెస్క్యూ స్టోరీ ఒక హాలీవుడ్ మూవీ తలపించింది. 48 గంటల పాటు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఒక్క యుఎస్ఏ సైనికుడు కూడా చనిపోకుండా యుఎస్ఏ తన టార్గెట్ ని రీచ్ అయింది. ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమాలో గుండే ఈ రెస్క్యూ ఆపరేషన్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏప్రిల్ 3 ఉదయం 1 AM ఇరాన్ మిలిటరీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏమనంటే, మేము ఒక F-35 ఫైటర్ జెట్ని సక్సెస్ఫుల్గా మా మిసైల్తో కాల్చేసామని. దానికి ఎవిడెన్స్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కానీ యుఎస్ఏ మిలిటరీ ఏమని అనౌన్స్ చేసిందంటే, అది ఫేక్ అని, మా ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కటి కూడా కూలిపోలేదని అనౌన్స్ చేసింది. దానికి బదులుగా ఇరాన్ మిలిటరీ ఏప్రిల్ 3 మధ్యాహ్నం డైరెక్ట్గా క్రాష్ అయిన ఫొటోస్ని రిలీజ్ చేసింది. ఇవే ఆ ఫొటోస్. ఇందులో క్రాష్ అయిన జెట్ పార్ట్స్ కనిపిస్తున్నాయి. మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఆ ఫోటోని చూసి ఏమన్నారంటే, ఆ ఫొటోస్ ఫైటర్ జెట్స్ కి సంబంధించినవి అని, కానీ అవి F-35 కాదని F-15 అని కన్ఫర్మ్ చేశారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యుఎస్ఏకి ముందే తెలుసు తమ జెట్ కూలిపోయిందని, కానీ అది బయటికి అనౌన్స్ చేస్తే పైలట్స్ ని కాపాడలేమని. అందుకే సీక్రెట్ గా పైలట్స్ కోసం ఇరాన్ లో వెతకడం స్టార్ట్ చేసింది. F-15 ఫైటర్ జెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ముందు వైపు పైలట్ ఉంటాడు. అతని పని ఏమంటే జెట్ ని నడపడం, అటాక్ టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడం. వెపన్ సిస్టమ్ ఆఫీసర్ WSO ఉంటాడు. అతని పని ఏంటంటే టార్గెట్స్ మీద బాంబ్స్ వేయడం. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ జెట్స్ ఇరాన్లోని మిలిటరీ సైట్స్ మీద బాంబ్స్ వేయడం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఏప్రిల్ 3న 1 AM టైంలో F-15 జెట్ ఎప్పట్లాగానే బాంబ్స్ వేయడానికి ఇరాన్లోని విస్ఫాహంలోకి వచ్చింది. ఇంతలో ఇరాన్కి చెందిన ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ ఆ జెట్ ని కనిపెట్టింది. ఆ జెట్ ని టార్గెట్ గా లాంచ్ చేసి మిసైల్ వదిలింది. మిసైల్ వెళ్లి టార్గెట్ కి తగిలింది. అప్పుడు F-15 జెట్ డ్యామేజ్ అయ్యి కూలిపోయే స్టేజ్ లో ఉంది. అప్పుడే అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటికి ఎజెక్ట్ అయ్యారు. విస్ఫాహానికి దగ్గరలో ఈ ప్రాంతంలో జెట్ క్రాష్ అయింది. జెట్ క్రాష్ అయిన దగ్గరలోనే ఒక పైలట్ పారాషూట్ తో ల్యాండ్ అయ్యాడు. దానికి ప్రూఫ్ ఏంటంటే, జెట్ క్రాష్ అయిన సైట్ లోనే ఒక ఎజెక్షన్ సీట్, పారాషూట్ ఉన్నాయి. జెట్ క్రాష్ అయిన ఇన్ఫర్మేషన్ యుఎస్ఏకి తెలిసింది. వెంటనే యుఎస్ఏ కామెట్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ CSAR స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా ఒక జెట్ క్రాష్ అయినప్పుడు అందులో ఉన్న పైలట్స్ ఆ జెట్ తో ఆ పైలట్స్ క్రాష్ అవ్వకుండా ముందే ఎజెక్ట్ అవుతారు. పారాచూట్ సాయంతో ముందే సేఫ్ గా ల్యాండ్ అవుతారు. తమను తాము కాపాడుకోవడానికి SCRE ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. SCRE అంటే సర్వైవల్, ఎవేజన్, రెసిస్టెన్స్ అండ్ ఎస్కేప్. శత్రు దేశంలో పైలట్స్ ఇరుక్కుపోయినప్పుడు తమను తాము ఎలా కాపాడుకోలేని దాని గురించి SCREలో బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, భూమి మీద పడిన వెంటనే ముందు సర్వైవ్ అవ్వాలి. అందుకోసం తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తో తన గాయాలకి తను ట్రీట్మెంట్ చేసుకోవాలి. శత్రువులు తను పట్టుకోకుండా దూరంగా వెళ్ళి దాక్కోవాలి. ఎందుకంటే ఒకవేళ శత్రువులకి దొరికితే వాళ్ళు వెంటనే అరెస్ట్ చేస్తారు. చిత్రహింసలు పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో శత్రువులకి దొరకకూడదు. సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళి దాక్కోవాలి. ఆ తర్వాత తన లొకేషన్ ని తన దేశ మిలిటరీకి పంపించాలి. దానికోసం పైలట్స్ దగ్గర ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ సాయంతో తన లొకేషన్ ని పంపించవచ్చు. అలా లొకేషన్ ని పంపించేటప్పుడు ఆ సిగ్నల్స్ ని శత్రువులు కూడా చూసే అవకాశం ఉంది. అందుకే ఆ డివైస్ సిగ్నల్స్ ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పంపుతుంది. వినే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లా అనిపిస్తుంది, కానీ వేసే వాళ్ళకి తెలుస్తుంది అవి లొకేషన్ కి సంబంధించిన సిగ్నల్స్ అని. పైలట్ దగ్గర స్మోక్ ఫ్లేస్ అండ్ ఫైటింగ్ ఫ్లేస్ ఉంటాయి. ఎందుకంటే తను రెస్క్యూ చేయడానికి హెలికాప్టర్స్ గాల్లో ఉన్నప్పుడు తన ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియజేయడానికి స్మోక్ ఫేజ్ ని అండ్ అలాగే లైటింగ్ ఫేజ్ ని గాలిలోకి వదులుతాడు. అప్పుడు హెలికాప్టర్ కి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసి కాపాడుతారు. ఒకవేళ పైలట్ దగ్గరికి శత్రువుల దగ్గరికి వస్తే తను రక్షించుకోవడానికి తన దగ్గర ఒక పిస్టల్ ఉంటుంది. ఆ పిస్టల్ తో తనలో శక్తి ఉన్నంత వరకు శత్రువులతో పోరాడాలి తప్ప లొంగిపోకూడదు. SCRE ట్రైనింగ్ లో ఇవే నేర్పిస్తారు. సో ఇరాన్ లో పడిపోయిన ఇద్దరు పైలట్స్ కోసం యుఎస్ఏ వెతకడం మొదలు పెట్టింది. హెలికాప్టర్స్ లో పంపించింది.
ఇస్ఫహాన్ ఏరియాలో వెతకడం స్టార్ట్ చేసింది. ఇవే పైలట్స్ కోసం వెతుకుతున్న హెలికాప్టర్ వీడియోస్. హెలికాప్టర్స్ గాల్లో ఎక్కువసేపు ఉండడానికి ఫ్యూల్ సరిపోదు. అందుకే వాటికి గాల్లోనే ఫ్యూల్ ఎక్కించడానికి ఫ్లైట్ ట్యాంకర్స్ ని వాడతారు. మొదట్లో ఏమైందంటే సర్చ్ చేస్తున్న హెలికాప్టర్ ఏప్రిల్ 3 ఈవినింగ్ ఈ ఏరియాలో కనబడ్డాయి. ఇది బోయర్ అహ్మద్ ప్రొవిన్స్. అందుకని ఇరాన్ ప్రభుత్వం ఏమనుకుందంటే ఆ ఏరియాలోనే మిస్ అయిన పైలట్ ఉన్నాడేమో అని. సో ఇరాన్ మిలిటరీ ఏమని అనౌన్స్ చేసిందంటే ఎవరైతే పైలట్ ని ప్రాణాలతో పట్టిస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తామని అనౌన్స్ చేసింది. దాంతో కొంతమంది ఇరాన్ ప్రజలు ఆ ఏరియాలో పైలట్ ని వెతకడం మొదలు పెట్టారు. కానీ నిజానికి అప్పటికే ఒక పైలట్ ని యుఎస్ గవర్నమెంట్ రెస్క్యూ చేసి తీసుకెళ్తున్నాయి. అక్కడ ఇరాన్ ప్రజలకు కనిపించిన విజువల్స్ అవే. కానీ వాళ్ళు అక్కడే పైలట్ ఉన్నాడేమో అనుకున్నారు. ఈవెన్ ఆ హెలికాప్టర్స్ ని ఇరాన్ గవర్నమెంట్ కాల్చింది కూడా. దాని వల్ల ఆ హెలికాప్టర్స్ లో ఒక హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. బట్ స్టిల్ ఆ హెలికాప్టర్ కోవైట్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది. ఆ హెలికాప్టర్స్ ని కవర్ చేస్తున్న ఒక A-10C+ హోమ్-మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కాల్పుల్లో డ్యామేజ్ అయింది. బట్ స్టిల్ అలా కువైట్ లో ల్యాండ్ అయింది. అప్పుడు యుఎస్ అనౌన్స్ చేసింది ఏమనంటే ఒక పైలట్ ని సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేశామని. అప్పుడు ఇరాన్ మిలిటరీ ఏమనుకుందంటే రెండో పైలట్ కూడా అదే ఏరియాలో ఉన్నాడేమో అనుకుని ఇంతలో యుఎస్ఏకి చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA డిసెప్షన్ టాక్టిక్స్ ని స్టార్ట్ చేసింది. ఏం చేసిందంటే ఒక పుకారు పుట్టించింది. ఏమనంటే అవును నిజంగానే ఇంకో పైలట్ నిజంగానే ఆ ఏరియాలో ఉన్నాడని. కానీ నిజానికి ఆ ఇంకో పైలట్ మాత్రం ఇస్ఫహాన్ కి దగ్గరలో ఉన్నాడు అని యుఎస్ఏకి తెలుసు. కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. వారికి లొకేషన్ సిగ్నల్ ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం కానీ ఇరాన్ గవర్నమెంట్ కి తెలిస్తే రెండో మిలిటరీ ఆఫీసర్ కి ప్రమాదం అవుతుందని బయటికి చెప్పలేదు. ఆ విషయాన్ని అలానే దాచిపెట్టారు. ఆల్రెడీ ఫస్ట్ పైలట్ ని అతి కష్టం మీద రెస్క్యూ చేశారు. ఆ రెస్క్యూలో ఒక జెట్ హెలికాప్టర్ కూడా డ్యామేజ్ అయ్యాయి. రెండో పైలట్ ని కూడా సేమ్ అదే వేలో రెస్క్యూ చేయలేమని యుఎస్ఏకి అర్థమైంది. డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని అనుకున్నారు. చీకటి పడింది. ఇంతలోనే రెండో పైలట్ లొకేషన్ వచ్చింది. వెంటనే యుఎస్ఏ మిలిటరీ ఎలా రెస్క్యూ చేయాలని ప్లాన్ చేయడం మొదలు పెట్టింది. ఇంకోవైపు ఇరాన్ మిలిటరీ బోయర్ అహ్మద్ ప్రావిన్స్ లో రెండో పైలట్ కోసం వెతుకుతుంది. ఇప్పుడు రెండో పైలట్ అయిన WSO ఆఫీసర్ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. రెండో పైలట్ క్రాష్ సైట్ కి కొంచెం దూరంలో ల్యాండ్ అయినట్టున్నాడు. అతను భూమి మీద పడిన వెంటనే లొకేషన్ పంపలేదు. ఎందుకంటే ల్యాండ్ అవగానే స్పృహ కోల్పోయాడు. తనకి స్పృహ వచ్చిన వెంటనే శత్రువులకి దొరకకుండా ఉండాలని ఆలోచించాడు. దూరంగా అతనికి ఒక కొండ కనిపించింది. ఆ కొండ దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు. కింద ఉంటే ఎవరొకరు చూసేస్తారని కొండ మీదకి వెళ్ళడం కొండ ఎక్కడం స్టార్ట్ చేశాడు. దాదాపు 7,000 అడుగులు పైకి ఎక్కాడు. అంటే దాదాపు 2 కిలోమీటర్ల పైకి ఎక్కాడు. అక్కడ ఒక చీలిక లాంటి భాగంలో దాక్కున్నాడు. తన దగ్గర ఉన్న డివైస్ తో యుఎస్ఏ మిలిటరీకి తన లొకేషన్ ని పంపించాడు. ఏప్రిల్ 3 1 AM టైంలో జెట్ క్రాష్ అయింది. ఏప్రిల్ 3 సాయంత్రం 5 PM కల్లా మొదటి పైలట్ ని రెస్క్యూ చేశారు. అదే టైంలో రెండో పైలట్ కొండ దగ్గర దాక్కున్నాడు. నైట్ అయింది. తన లొకేషన్ ని పంపాడు. అక్కడే ఉన్నాడు. ఏప్రిల్ 4 మార్నింగ్ అంతా యుఎస్ఏ ప్రభుత్వం రెస్క్యూ ప్లాన్ ని ఎలా చేయాలని ఆలోచిస్తోంది. ఏప్రిల్ 4 నైట్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు యుఎస్ఏ మిలిటరీ అతన్ని రెస్క్యూ చేయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత దూరం హెలికాప్టర్స్ ని పంపించలేరు. ఎందుకంటే ఆ హెలికాప్టర్స్ ని ఇరాన్ మిలిటరీ కూల్చే అవకాశం ఉంది. సో ఈసారి 2 పెద్ద C-130 హెలికాప్టర్స్ ని పంపించారు. ఇవి చాలా పెద్ద హెలికాప్టర్స్. వాటిలో ఒక దాంట్లో 2 హెలికాప్టర్స్ 20 మంది సైనికులు ఉన్నారు. రెండవ దాంట్లో ఒక హెలికాప్టర్ 80 మంది సైనికులు ఉన్నారు. ఆ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏప్రిల్ 4 నైట్ వెళ్లి కొండకు దగ్గరలో ఉన్న ఈ ప్లేస్ లో ల్యాండ్ అయ్యారు. అది ఒక పాత ఎయిర్ ఫీల్డ్. అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్లైట్స్ కోసం ఇరాన్ ప్రజలు ఉపయోగించే మట్టితో తయారు చేసిన ఒక చిన్న ఎయిర్ ఫీల్డ్ అది. దాని మీద యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ ల్యాండ్ అయింది. ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఒక కొండ మీద నిజంగానే పైలట్ ఉన్నాడా లేదా ఇరాన్ వల్ల అతను పట్టుకొని ఫేక్ సిగ్నల్స్ పంపించారా అనేది తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం అతన్ని పట్టుకొని ఫేక్ సిగ్నల్ గాని పంపితే రెస్క్యూ చేయడానికి యుఎస్ఏ ఆర్మీకి వచ్చినప్పుడు వాళ్ళని అక్కడే మట్టుపెట్టే అవకాశం ఉంది. ఇరాన్ మిలిటరీ రెస్క్యూ చేయడానికి వచ్చిన యుఎస్ ఆర్మీని అంబుష్ చేయవచ్చు. అందుకే సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇరాన్ మిలిటరీ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారో తెలియదు కానీ అక్కడ పైలట్ మాత్రమే ఉండడానికి కన్ఫర్మ్ అయింది. అసలు 100 మంది దాకా ఒక సోల్జర్ ని కాపాడడానికి ఎలా వచ్చారో పార్ట్ 2 లో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.